ఇప్పుడు అమెరికాకు కొత్త సమస్య. రష్యా నుండి ఆయిల్ కొనుక్కోవడానికి మాకేం అభ్యంతరం లేదు, దాని మీద ఆంక్షలు ఎత్తేస్తున్నాం అంది. వెరీ గుడ్. ఇంతకీ రష్యా ఆయిల్ని దేంట్లో తీసుకుంటుంది? డాలర్లోనా? కాదు. డాలర్ల విషయంలో తేడా వచ్చింది కదా. యువాన్సు రూబెల్స్లో డబ్బులు తీసుకున్నది, యువాన్స్లో డబ్బులు తీసుకుంటుంది. దెన్ డాలర్ సుప్రమసీ దెబ్బే కదా. గల్ఫ్ ఆయిల్ కొంటే డాలర్లతో పని నడుచుద్ది, బట్ రష్యన్ ఆయిల్ కొంటే రూబెల్స్లో పని నడుచుద్ది, లేకపోతే యువాన్స్లో పని నడుచుద్ది. ఇది డాలర్ డామినెన్స్కి పెద్ద సమస్య. ఈవెన్ రేపు గల్ఫ్ దేశాల ఆయిల్ కూడా రష్యా బ్యానర్లు పెట్టుకుని సప్లై చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఇరాన్ ఆయిల్ కూడా అట్లాగే రష్యా బొమ్మలు పెట్టుకుని సప్లై చేయొచ్చు, ఎందుకంటే రేపు మళ్ళీ అమెరికా ఎక్కడ దాడి చేస్తుంది. ఓవరాల్గా ఏ డాలర్ల వ్యవస్థ పెట్రో డాలర్స్ అంటారు, పెట్రోలియం ఉత్పత్తులకి వినియోగంతో ప్రారంభమైందే డాలర్ వ్యవస్థ. ఇప్పుడు ఆ డాలర్ వ్యవస్థకి తన యువాన్స్ రూబెల్స్ ద్వారా రష్యా చెక్ పెడుతుందా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.